అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఉభయ కుశలోపరి. రచయిత గంధం యాజ్ఞవల్క్య శర్మ గారు. ఇక కథలోకి వెళితే, రాత్రి 1 గంటకు గాఢ నిద్రలో ఉన్న సువర్చలకు సెల్ ఫోన్ రింగు గబుక్కున మెలకువ తెప్పించింది. పక్కనే ఉన్న మొబైల్ కేసి చూసిన సువర్చలకు అది ఇండియా నుండి తండ్రి రామారావు గారి పిలుపుగా గుర్తించి, ఈ వేళప్పుడు నాన్నగారు ఎందుకు కాల్ చేస్తున్నట్లు అని చిన్నపాటి ఆందోళనకు గురై సెల్ ఆన్ చేసి నాన్నగారు అంది. జవాబుగా నేను అమ్మడు అంది తల్లి ఆదిలక్ష్మి. అమ్మా మీరా, ఇంతటి అర్ధరాత్రి కంగారుగా ప్రశ్నించింది. క్షణకాలం ఆదిలక్ష్మి గారి నుండి ఎలాంటి జవాబు లేదు. అమ్మా మాట్లాడరేం? ఈ సమయాన ఫోన్ చేస్తే నీవు కంగారు పడతావని తెలిసే చేస్తున్నాను. తప్పలేదమ్మా. మరేం పర్వాలేదు, ఏమిటో చెప్పండి. అమ్మడు, నీవు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక్కసారి ఇక్కడకు వచ్చేయగలవా? కాదు, వెంటనే వచ్చేయాలి. సువర్చలకు అమ్మ జవాబులో తనను విజయవాడ ఎందుకు రమ్మంటున్నదో వివరణ లేదు. నన్నెందుకు రమ్మంటున్నావో చెప్పావు కాదు? వచ్చాక చెబుతాను, వచ్చేయి. నేను అక్కడకు రావటం అంటే అంత సులభం కాదు. నేను ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరి 4 నెలలైనా కాలేదు. ఈ ఉద్యోగంలో చేరే ముందు 3 సంవత్సరాల వరకు ఉద్యోగం వదిలిపోనని, మొదటి సంవత్సరంలోపు ఎలాంటి సెలవులు అడగనని అగ్రిమెంట్ రాసిచ్చాకే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు సెలవు కావాలని అడిగితే ఉద్యోగం వదులుకొని వెళ్ళమనటమే కాక ఇప్పటి వరకు తీసుకున్న జీతం వెనక్కి కట్టమంటారు. అసలు ఇంతకు నన్ను ఎందుకు రమ్మంటున్నావో చెప్పమ్మా అంది సువర్చల. ఎలా సముదాయించుకొని వస్తావో ఏమో, నీవు వెంటనే విజయవాడ వచ్చేయాలి. ఆదిలక్ష్మి గారి సెల్ ఆగిపోయింది. కాల్ కట్టయిందిలా ఉందని సువర్చల మళ్ళీ తానే కాల్ చేసింది. లేదు, అమ్మే కాల్ కట్ చేసిందని అర్థమయ్యింది సువర్చలకి. దుబాయ్ నుండి మరునాడు సాయంత్రం 6 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో హైదరాబాదుకు బయలుదేరిన విమానంలో కూర్చున్నాక సీట్లో వెనక్కి వాలి ఆ పగలల్లా జరిగిన పరిణామాల్ని సమీక్షించుకోవటంలో మునిగిపోయింది సువర్చల. రాత్రి ఆదిలక్ష్మి గారి ఫోన్ కట్ అయ్యాక తర్వాత నిద్ర పట్టలేదు. అమ్మ తనను అంత త్వరగా రమ్మన్నది ఎందుకో. పలు రకాల కారణాలు ఊహలోకి వచ్చినా ఏ ఒక్కటి స్థిరంగా నిలవలేదు. అసలు నాన్నగారు కాక అమ్మ ఎందుకు ఫోన్ చేసినట్లు? అప్పుడు సువర్చలకు ఓ విషయం గుర్తొచ్చింది. తాను ఉద్యోగంలో చేరటానికి దుబాయ్ బయలుదేరబోయే ముందు అమ్మ తనను పెళ్లి చేసుకొని వెళ్ళమని కోరింది. కోరటమే కాదు, పట్టుబట్టింది. నాన్న రామారావు గారు కూడా మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. ఆ అబ్బాయి కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి స్థాయిలో ఉన్నాడు. పెళ్ళయ్యాక నీకు అక్కడే జాబ్ చూడగలడట, ఆలోచించు అన్నారు. నా పెళ్ళికి తొందరేం లేదు. ముందు నా చదువుకు మీరు చేసిన అప్పులకై తాకట్టు పెట్టిన ఈ ఇల్లును కాపాడుకోవాలి. అందుకు ఏ 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ తర్వాతే ఏ ఆలోచనలైనా అంటూ వారి కోరికను కాదని తనకు ఉద్యోగపు ఆఫర్ ఇచ్చిన దుబాయ్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరిపోయింది. బహుశా ఆ పెళ్లి సంబంధం వాళ్ళేమైనా తొందర పెడుతున్నారేమో. అందుకే అయితే తాను విజయవాడ వరకు వెళ్ళటం ఎందుకు, ఇక్కడ నుండే మరోమారు నిర్ద్వంద్వంగా కాదని చెబితే సరిపోతుంది కదా అనుకొని తెల్లవారుతూనే తండ్రి రామారావు గారి సెల్కి ఫోన్ చేసింది. ఈసారి ఫోన్ ఎత్తింది నాన్నగారు కాదు, అమ్మ కాదు. అక్క నేను అన్నాడు విజయవాడలోని పక్కింటి వారి అబ్బాయి బాబు. ఆశ్చర్యపోయిన సువర్చల, బాబు నీవేంటి, ఈ సెల్ నీ దగ్గర ఎందుకుంది అంది. అక్క దొడ్డమ్మ పెదనాన్నగారులు జీవన్ హాస్పిటల్కు వెళుతూ సాయం రమ్మంటే వచ్చాను. వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుండి వచ్చి విజిటింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ గారి దగ్గరకు కన్సల్టేషన్కు వారి రూముకు వెళుతూ ఈ ఫోన్ నా దగ్గర ఉంచి వెళ్ళారు అన్నాడు బాబు. బాబు అంటున్న దొడ్డమ్మ పెదనాన్నగారులంటే సువర్చల తల్లిదండ్రులే. బాబు కుటుంబానికి వారికి తమకు ఎలాంటి బంధుత్వం లేకున్నా ఇరుగు పొరుగులుగా అంతటి అన్యోన్యతలు వారి మధ్య ఉన్నాయి.
స్పెషలిస్టు డాక్టర్ దగ్గరకు కన్సల్టేషనా? ఎవరికి? ఆందోళనగా ప్రశ్నించింది సువర్చల. దొడ్డమ్మ నీకు చెప్పలేదా? పెదనాన్నగారికి నెల రోజులుగా జ్వరం తగ్గటం లేదు. జీవన్ హాస్పిటల్ వారు ప్రతి నెల హైదరాబాద్ నుండి తమ హాస్పిటల్కు వచ్చే లివర్ స్పెషలిస్టు డాక్టర్ కపూర్ గారిని కలవమన్నారు. అవును, నీవింకా బయలుదేరలేదా? వెంటనే రా అక్క, పాపం దొడ్డమ్మ చాలా కంగారు పడుతోంది అన్నాడు. నెల రోజులుగా నాన్నగారికి జ్వరం వస్తుంటే అమ్మ ఆ విషయం ఇన్నాళ్ళు తనకు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు అనుకుని సువర్చల వెంటనే బయలుదేరి ఎలాగైనా విజయవాడ వెళ్లాల్సిందే అని నిశ్చయించుకొని, బాబు అమ్మకు చెప్పు బయలుదేరుతున్నానని అంది. అలా అన్నది కానీ ఆ క్షణాన బయలుదేరటానికి తనకు సెలవు కావాలి. కంపెనీ రూల్స్ సెలవు ఇవ్వటానికి ఒప్పుకోకపోవచ్చు. ఈ ప్రతిబంధకాన్ని అధిగమించటం ఎలానా అనే ఆలోచనలో పడిన సువర్చలకు సురేష్ మదిలో మెదిలాడు. అతని ద్వారా ప్రయత్నిస్తేనో అనిపించింది. అతనికి ఫోన్ చేసింది. సురేష్ తన టీం హెడ్. అతను గత 4 సంవత్సరాలుగా ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. రిమోట్ సెన్సింగ్ టీంలో తనతో పాటు ఉన్న 4గురిలో సీనియరు, బహు సౌమ్యుడు, సహాయకారి. సువర్చల చెప్పిందల్లా విని, మీరు జాయిన్ అయి 4 నెలలే కదా, సెలవు దొరకటం కష్టమేమో అంటూ, అయినా ఒకసారి చైర్మన్ గారిని కలుద్దాం రండి అన్నాడు. ఇద్దరూ కలిసి చైర్మన్ గారిని కలిశారు. కంపెనీ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ మా ఉద్యోగుల సమస్యలు మావిగా భావిస్తూ మీదు మిక్కిలి మీరు సెలవులో వెళ్ళినా తిరిగొచ్చే వరకు మీ వంతు కార్యక్రమాన్ని తాను పూరించగలనని మీ టీం హెడ్ సురేష్ హామీ దృష్ట్యా నీకు 1 వారం రోజుల సెలవు ఇస్తున్నాను అన్నారు చైర్మన్ గారు సువర్చలతో. ఆ పర్యవసానమే విజయవాడకు వయా హైదరాబాదుకు ఈ తన ప్రయాణం. హైదరాబాద్లో ఫ్లైట్ దిగేసరికి రాత్రి 10 అయింది. అక్కడ పెద్ద వర్షం. ఆ రాత్రి విజయవాడకు ఆ వర్షంలో ప్రయాణించటం కుదరదనిపించింది. సిటీలోకి వచ్చి హోటల్ సరయులో దిగిపోయి ఆ డాక్టర్ గారు నాన్నగారిని చూసి ఏమి చెప్పారో ఫోన్ చేసి కనుక్కోవాలని విజయవాడ ఇంటికి ఫోన్ చేసింది సువర్చల. నెల రోజుల క్రిందట మీ నాన్నగారికి జ్వరం వచ్చింది. 4-5 రోజులు ఏముంది జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేశారు. నేను వెంటబడగా తెలిసిన డాక్టర్ దగ్గరకు ఏవో మాత్రలు తెచ్చుకున్నారు. వారం రోజులైనా జ్వరం తగ్గలేదు. ఈసారి డాక్టర్ దగ్గరకు మీ నాన్నగారితో పాటు నేను వెళ్ళాను. ఆయన గారు రక్త పరీక్ష చేసి ఇది విషజ్వరంలా కనబడుతోందంటూ ఏదో ఇంజెక్షన్ చేసి రోజు మార్చి రోజు వచ్చి ఇంజెక్షన్ చేయించుకోండి, వారం 10 రోజులలో తగ్గిపోతుంది అన్నారు. 10 రోజులలో జ్వరం తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువవటం ప్రారంభించింది. బొత్తిగా ఆకలి లేకుండా పోవటమే కాక పొట్ట లావవటం కూడా మొదలయ్యింది. నేనే ఆ డాక్టర్ని కాదనుకొని జీవన్ హాస్పిటల్కు తీసుకువెళ్ళాను. వాళ్ళు ఏవేవో పరీక్షలు చేసి ఇదేదో లివర్ డిజార్డర్లా ఉంది, ఈ హాస్పిటల్కు ప్రతి నెల మొదటి వారంలో హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ నుండి డాక్టర్ కపూర్ లివర్ స్పెషలిస్ట్ వస్తారు, ఆయన్ని కలవండి అన్నారు. లివర్ డిజార్డర్ అనగానే నాకు భయం వేసింది. హాస్పిటల్ నుండి వచ్చేసరికి రాత్రి చాలా ఆలస్యమయ్యింది. అందుకే అంతటి రాత్రి నిన్ను రమ్మని ఫోన్ చేశాను, నీవు పక్కనుంటే కొంత ధైర్యం కదా అని. కానీ అనుకోకుండా డాక్టర్ కపూర్ ఈరోజే వస్తున్నట్లు జీవన్ హాస్పిటల్ వాళ్ళు ఉదయాన్నే కబురు చేశారు. వెళ్ళి కలిశాము. ఆయన 4-5 రకాల రక్త పరీక్షలు చేయించి వాటి రిజల్ట్ని హైదరాబాద్ ఆన్లైన్లో పంపి వాటి వివరాలు రేపు నాకు అక్కడే అందుతాయి, వాటిని చూసి మీకు నా ఒపీనియన్ ఫోన్ ద్వారా తెలియజేస్తాను అని అన్నారు చెప్పింది ఆదిలక్ష్మి. అయితే అమ్మ, నేను ఎలాగూ ఇక్కడే ఆగిపోయి ఉన్నాను కదా, రేపు నేనే ఆ డాక్టర్ గారిని కలుసుకొని వారేమంటారో కనుక్కుంటా అంది సువర్చల. మర్నాడు ఉదయం 10 గంటలకల్లా గ్లోబల్ హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ కపూర్ను కలిసి తాను ఎవరో చెప్పుకుంది సువర్చల. ఇంతకుముందే మీ నాన్నగారి బ్లడ్ అనాలసిస్ వచ్చాయి, చూశాను. ఆయన గారికి లివర్ సిరోసిస్, తెలుగులో జలోదర వ్యాధి అంటారు. ప్రస్తుతం మందులు పనిచేసే స్థితి దాటిపోయింది. ఆయన్ను సేవ్ చేయాలంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. ఆయన గారి సమీప రక్త బంధువులు 30 ఏళ్ల వయసులోపు వారు ఎవరైనా కొంత లివరు ఇవ్వగలిగితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు. అది 1 నెలలోపైతేనే
ఫలితం వస్తుంది అన్నారు డాక్టర్ కపూర్. నేను ఇస్తాను అంది సువర్చల. ఓకే, అయితే రండి, మీ లివర్ సూట్ అవుతుందేమో చూద్దామంటూ సువర్చలను సర్జికల్ థియేటర్కు తీసుకువెళ్ళి రక్త పరీక్షలు మరికొన్ని ఇతర పరీక్షలు చేసి సాయంత్రం కలవండి, ఏ విషయమూ చెబుతాను అన్నారు డాక్టర్ కపూర్. సాయంత్రం కలిసిన సువర్చలతో మీ లివరు మీ నాన్నగారికి ఇవ్వటానికి సూట్ అవుతుంది. ఆపరేషన్కి అయ్యే డబ్బును మీరు డిపాజిట్ చేసిన 3వ నాడు ఆపరేషన్ చేస్తాము, మీరు సిద్ధం కండి అన్నారు డాక్టర్ కపూర్. ఆపరేషన్కి ఎంత అవుతుంది అని ప్రశ్నించింది సువర్చల. కొంచెం అటు ఇటుగా 40 నుండి 45 లక్షలు అవ్వవచ్చు. మీరు మెడికల్ సూపరింటెండెంట్ను కలవండి, ఆయన ఖచ్చితమైన సమాచారం ఇస్తారు అన్నారాయన. మరో గంటలో మెడికల్ సూపరింటెండెంట్ను 43 లక్షలకు డిమాండ్ షీట్ ఇచ్చారు. అంత మొత్తం ఎక్కడ నుండి తేవాలి, ఎలా తేవాలో అర్థం కాక సువర్చల ఆలోచనలతో సతమతమైంది. ఈ విషయం అమ్మా నాన్నలకు చెప్పి ప్రయోజనం ఏమిటి? వాళ్ళు మాత్రం ఏం చేయగలరని వాళ్లకు ఫోన్ చేయలేదు. ఆ రాత్రంతా ముసిరిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. తెల్లవారాక దుబాయ్ నుండి సురేష్ ఫోన్ చేసి డాక్టర్ ఏమన్నారు అని వాకప్ చేశాడు. నాన్నగారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అన్నారు. అందుకు 40 లక్షల పైనే అవుతుంది. లివర్ ఇవ్వటానికి నేనున్నాను, కానీ డబ్బుదే సమస్య. ఏం చేయాలో, ఎక్కడ నుండి తేవాలో అంటూ నిస్సత్తువగా మాట్లాడింది సువర్చల. అది అంత కష్టమేమీ కాదు. ఇక్కడ దుబాయ్ బ్యాంకులు మనలాంటి ఉద్యోగులకు పెద్ద మొత్తాలలో అప్పులు ఇస్తాయి. నెలవారీ వాయిదాలలో తిరిగి కట్టవచ్చు. వడ్డీలు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. కాకుంటే మనం పనిచేసే కంపెనీల నుండి హామీ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. హామీ అంటే ఆ అప్పు తీరే వరకు మన జీతాల నుండి ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ సొమ్మును మన కంపెనీ వారే బ్యాంకుకు చెల్లిస్తామనే హామీ అన్నమాట. సురేష్ చెప్పిన సమాచారం విన్నాక సువర్చలకు కొండంత ధైర్యం వచ్చింది. కానీ ఒక సందేహం కూడా వెన్నాడింది. 4 నెలల సర్వీసే ఉన్న తనలాంటి ఉద్యోగులకు అలాంటి హామీ కంపెనీ ఇస్తుందా అని. మీ అనుమానం కరెక్టే, అయినా మరొక్క మాట, మన చైర్మన్ గారిని కలుద్దాం రండి అన్నాడు సురేష్. ఆపరేషన్ జరగాలంటే మిగిలి ఉన్న వ్యవధి దృష్ట్యాను ఈలోగా బ్యాంకు నుండి అప్పు పొందటానికి ఏ ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందో, అందుకు ఎంతకాలం పట్టవచ్చో అన్న దృష్ట్యాను విజయవాడ వెళ్ళాలనే ప్రయాణం కాదనుకొని తిరిగి దుబాయ్కి ప్రయాణమై విషయమంతా క్లుప్తంగా ఫోన్లో అమ్మ ఆదిలక్ష్మికి చెప్పింది సువర్చల. అంతటి అప్ప, వద్దమ్మ, భగవంతుడిచ్చినంత కాలం బ్రతుకుతాను, నా కోసం నీవు అప్పుల పాలు కావద్దు అన్నాడు తండ్రి రామారావు. మీరు నాకు ఈ జన్మనే కాదు, జీవితాన్ని కూడా ఇచ్చిన తల్లిదండ్రులు. మీ పట్ల నా బాధ్యతను నన్ను నిర్వర్తించుకోనివ్వండి అంటూ వాళ్లకు మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది సువర్చల. కనీసం 2 సంవత్సరాలైన సర్వీస్ లేని నీ పరంగా అలాంటి హామీ బ్యాంకుకు ఇవ్వలేము అన్నాడు కంపెనీ చైర్మన్ పక్కనే కూర్చున్న మేనేజింగ్ డైరెక్టర్ సువర్చలతో. సురేష్ కల్పించుకొని, కావాలంటే నేను సువర్చల గారు ఇచ్చే బాండుపై జాయింట్ గ్యారంటీగా సంతకం పెడతాను అన్నాడు. అందుకు ఏదో అభ్యంతరం చెప్పబోతున్న ఎండీ గారిని ఆపుతూ చైర్మన్ గారు, నేను సువర్చల వర్క్ చార్ట్ చూశాను. ఆమెకు ప్రాజెక్టు పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి, సాధిస్తున్న ప్రోగ్రెస్ నాకు నచ్చాయి. మన ఉద్యోగుల సమస్యలను మనవిగా భావించగలిగితే అది మన కంపెనీ అభ్యున్నతికి దోహదం చేస్తుందనేది నా విశ్వాసం. అది మన ధర్మం కూడా. సువర్చల గారికి కావలసిన బ్యాంకు హామీ ఇస్తున్నాం అన్నారాయన. చైర్మన్ గారికి కృతజ్ఞతలు చెప్పింది సువర్చల. వారం రోజులలోనే బ్యాంక్ ఆఫ్ దుబాయ్ 45 లక్షల మొత్తాన్ని 4% వడ్డీపై 5 సంవత్సరాల కాలపరిమితితో నెల నెల వాయిదాలపై కంపెనీ ద్వారా చెల్లించేలా అప్పు మంజూరు చేసి ఆ మొత్తాన్ని సువర్చల అకౌంటుకు బదిలీ చేసింది. గ్లోబల్ హాస్పిటల్లో రామారావు గారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. లివర్ ఇచ్చిన సువర్చల 15 రోజులలోనే కోలుకొని తిరిగి దుబాయ్ చేరుకుంది. 20 రోజుల తర్వాత రామారావు గారు కూడా విజయవాడ చేరుకున్నారు. ఆ తర్వాత నెల నెల విజయవాడ జీవన్ హాస్పిటల్కి వచ్చే డాక్టర్ కపూర్ దగ్గర అవసరమైన పోస్ట్ ఆపరేషన్ కొరకై రక్త పరీక్షలు, స్కానింగు రామారావుకు జరుగుతూనే ఉన్నాయి. నెల నెల డాక్టర్ గారి కన్సల్టేషన్ ఫీజులు, మందుల ఖర్చులకు వందలకు వందలవుతున్నాయి.
సువర్చల గతంలో కంటే కూడా మరో 50,000 ఎక్కువగా ఇంటికి పంపుతోంది. ఖర్చులకు భయపడి డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళటం మానకండి అని సువర్చల రామారావు గారిని హెచ్చరిస్తూనే ఉంది. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారి గడిచిపోతున్నాయి. రామారావు దంపతులు సువర్చలకు పెళ్లి చేయాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో సువర్చల చదువులో ఉన్న రోజులలో ఎన్నో సంబంధాలు వచ్చేవి. అప్పట్లో సువర్చల చదువు పూర్తవ్వాలని కొన్నాళ్ళు, చదువు అయ్యాక ఉద్యోగం రావాలని మరికొన్నాళ్ళు, ఉద్యోగం వచ్చాక దానిలో కుదురుకొని తన చదువుకైన అప్పులు తీరాక అని మరికొన్నాళ్ళు కాదంటూ వచ్చింది. ఇప్పుడు రామారావు లివర్కు సువర్చల లివర్ ఇచ్చాక పెళ్లి సంబంధాలు రావటం మానేశాయి. తెలిసిన బంధుమిత్రులకు కూడా చెబుతూనే ఉన్నారు ఆదిలక్ష్మి దంపతులు. పెళ్లిళ్ళ బ్రోకర్లను సంప్రదిస్తూనే ఉన్నారు. కానీ అదేమిటో సంబంధాలు రాకపోవటానికి విచిత్రమైన కారణాలు ఎదురవుతున్నాయి. మరొకరికి లివర్ ఇచ్చిన వారి ఆరోగ్యం కూడా కొంతకాలానికి చెడిపోతుందట కదా అని కొందరు, ఆపరేషన్కైనా లక్షలాది రూపాయల అప్పులలో మునిగి ఉన్నదట కదా అని కొందరు, ఆ తల్లిదండ్రులను ఆ అమ్మాయే జీవితాంతం పోషించాలట అని ఇలా సంబంధాలు తిరిగిపోయాయి. తన ఆపరేషన్ కారణంగా కూతురికి పెళ్లి కావటం లేదనే అపరాధ భావంతో రామారావు గారు కృంగిపోయాడు. సంవత్సరం తర్వాత ఓసారి విజయవాడ వచ్చిన సువర్చల తన తల్లిదండ్రుల ఆవేదన గమనించింది. జీవితంలో పెళ్లి అనేది ఒక భాగమే, అంతేకాని అదే సర్వస్వం కాదు. ఏం పెళ్లి కాకపోతే జీవితం ఆగిపోతుందా? వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ, బాధ్యతలను నిర్వహించుకుంటూ, ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిశ్చింతగా జీవనయానాన్ని సాగించుకోవటంలో తృప్తిని, శాంతిని అనుభవించవచ్చు. మాకు శాంతి, తృప్తి నీవు ఒక ఇంటిదానివైతేనే అంది ఆదిలక్ష్మి. సువర్చల ఆమె మాటలు విని మౌనంగా ఉండిపోయింది. సువర్చల కొద్ది నెలల తర్వాత తల్లి ఆదిలక్ష్మికి ఫోన్ చేసి, అమ్మ జాగ్రత్తగా విను అంటూ చెప్పటం ప్రారంభించింది. ఇన్నాళ్ళు నాన్నగారి శారీరక ఆరోగ్యాన్ని ఆయన కూతురిగా నా బాధ్యతగా నిర్వర్తిస్తున్నాను అనే తృప్తిలో ఉన్నాను. కానీ మీరు మీ కూతురు పెళ్లి చేయలేకపోయారనే మీ మనోవ్యతను అర్థం చేసుకోలేక మీ మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాననే విషయం అర్థమైంది నాకు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవిత సర్వస్వం కాదనే నా అభిప్రాయాన్ని నేను ఇప్పుడు పెళ్లి కూడా జీవితంలో ఒక భాగమే, జీవితంలో ఏ ఒక్క భాగాన్ని విస్మరించవలసిన పని లేదు అని సవరించుకుంటున్నాను. నా ధోరణిలో ఈ మార్పు రావటానికి నాలాంటి స్థితిలోనే ఉన్న ఓ నా మిత్రుడి అవగాహన కూడా ఒక కారణమే. అతడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల ఉన్న తవ్వేడు అనే కుగ్రామం. అతని తల్లిదండ్రులకు 2 సంతానం. అతను, అతని అక్క. తండ్రి వాళ్ళ చిన్నతనానే చనిపోయాడు. తల్లి ఆ గ్రామ గిరిజన బాలికల పాఠశాలలో ఆయా. అతని అక్క పెండ్లైన కొద్ది సంవత్సరాలకే భర్తను కోల్పోయి ఆమె 2 పసిబిడ్డలతో పుట్టిల్లు చేరిపోయింది. ఆ సంసార భారాన్నంతా మోస్తూనే ఆ తల్లి నానా అవస్థలు పడుతూ కొడుకును చదివించింది. తెలివితేటలు గల ఆ కొడుకు కష్టపడి చదివి ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ పొంది ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి అయ్యాడు. అతను ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే నాన్నగారి లాగానే వాళ్ళ అమ్మగారు లివర్ సిరోసిస్ వ్యాధికి గురయ్యారు. అతను తన లివరు పంచగా ఆమె కోలుకున్నారు. ఆమె గారు, అతని అక్క అతని పోషణలో తవ్వేడులో ఉండగా అతను దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. నా స్నేహితుడు ఎవరో కాదు, నేను ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీ ప్రాజెక్టు టీమ్ హెడ్ సురేష్. అతని పెళ్లి విషయమై వాళ్ళ అమ్మ, అక్క మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులనే వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారట. ఈ మధ్య ఏదో ఇష్టాగోష్ఠిలో మనిద్దరం ఒకే సంకటంలో ఉన్నాములా ఉందే అన్నాడు సురేష్. అది మమ్మల్ని ఆలోచింపజేసింది. మాకిద్దరికీ సమ్మతమే. ఆయన గారి పెద్దల వైపు నుండి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అన్నారాయన. ఈ కుల వ్యవస్థ ఒకనాటి అవసరాలకు సౌలభ్యానికి పుట్టిందేమో కానీ నేటి కాలానికి దాని అవసరం లేదు. అది దాని అస్తిత్వాన్ని కోల్పోయి చాలా రోజులయ్యింది అని మా భావన. మీరు నాన్నగారు ఎదిగిన సంఘ పరిధిని, మీరు అనుసరించిన కట్టుబాట్లను అధిగమించగలిగిన మీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే ఈ మన సమస్య తీరుతుంది. ఇది ఒక బలవంతపు రాజీ సూచన మాత్రం కాదు. మీ అభీష్టం ఏదైనా అదే నాకు శిరోధార్యం అంటూ సెల్ ఫోన్ ఆఫ్ చేసింది సువర్చల.
నీకు శిరోధార్యం అన్నావు కదా, మీ ఉభయులకు సమ్మతమైన మీ ఆలోచన మా ఉభయులకు శిరోధార్యం అంతటి సమ్మతమే అమ్మడు అంది ఆదిలక్ష్మి మరో గంటలో సువర్చలకు ఫోన్ చేసి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.